పెద్దపల్లి జిల్లా ఏటింగ్లన్ కాలనీ సింగరేణి సంస్థ RG2 OCP శ్రీ కృషి భవన్ లో అమ్మవారి బోనాల వేడుకలను కార్మికులు అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు RG2 పరిధిలోని OCP శ్రీ కృషి భవన్ లో బోనాల ఉత్సవాలను సింగరేణి అధికారులు కార్మికులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం నగర మేయర్ మహంకాళ స్వామి హాజరై తలపై బోనంతో ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి స్థానిక ప్రజలు సింగరేణి ఉద్యోగులు అధికారులు భోగభాగ్యాలతో వర్ధిల్లాలని, రామగుండం పారిశ్రామిక ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలని కోరుతున్నారు. అన్ని రంగాల్లో ప్రజలు అభివృద్ధి చెందాలని, ప్రతి పేదవాడు లక్షాధికారి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సింగరేణి అధికారులు, ఉద్యోగులు, కార్మికులు, మహిళలు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని బోనాల వేడుకలను జయప్రదం చేశారు. OCP3లో అమ్మవారి బోనాల సందర్భంగా మా సోదరుడు వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ రెడ్డి గారి వారి మిత్ర బృందం అంతా కూడా, అలాగే మా కార్పొరేటర్ సోదరులు రాజిరెడ్డి గారు, శంకర్ నాయక్ గారు, అలాగే మా అమ్మరాములు గారు, మా మిత్ర బృందం అంతా కూడా ఈరోజు ఇక్కడ అమ్మవారి బోనాలకు రావాలని చెప్పి కోరడంతో, ఆహ్వానించడంతో మా అధ్యక్షుడు గుండె ట్రాయస్ గారి నేతృత్వంలో మేమందరం కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఆ అమ్మవారిని ఒకటే కోరుతా ఉన్నాం, రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా మీ ఆశీర్వాదం ఉండాలి. ఈ ప్రాంతం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి. గౌరవ ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతాన్ని కూడా ఒక బ్రహ్మాండమైన నగరంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వారి కుటుంబాన్ని మీ ఆశీర్వాదంతో ఆయురారోగ్యాలు కలిగి ఉండేటట్టు చూడాలని చెప్పేసి ఈరోజు ప్రజలందరికీ కూడా అమ్మవారి ఆశీర్వాదంతో ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతం అంతా కూడా అన్ని రంగాలలో ముందుకు వెళ్ళాలి, అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి. ప్రతి పేదవాడు కూడా లక్షాధికారి కావాలి, ఈ ప్రాంతానికి అనేక పరిశ్రమలు రావాలి అని చెప్పేసి ఈరోజు అమ్మవారిని కోరడం జరిగింది. ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు గౌరవ ఎమ్మెల్యే గారితో కలిసి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ ప్రాంతం అంతా కూడా కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ప్రజలందరినీ కూడా ఏకం చేసి ఇక్కడికి తీసుకొచ్చిన అమ్మవారికి ప్రత్యేక పూజలు, ప్రత్యేక కార్యక్రమాలు చేసి ఈరోజు అందరం కూడా అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందవలసిన అవసరం ఉన్నది. గత 30 సంవత్సరాలుగా ప్రాంతం అంతా కూడా నిర్వీర్యమైపోయి బొందలగడ్డగా మారిన పరిస్థితులలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారు రామగుండం నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి సారించి గౌరవ ఎమ్మెల్యే గారిని ఈ ప్రాంతంలో నియమించిన సందర్భంగా ఈ ప్రాంతానికి అన్ని వనరులు వచ్చే విధంగా ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ముందుకు వెళ్లే విధంగా ప్రజలందరూ కూడా గౌరవ ఎమ్మెల్యే గారిని, రేవంత్ రెడ్డి గారిని, శ్రీధర్ బాబు గారిని, ఇక్కడికి వచ్చిన ప్రజలందరినీ కూడా ఆశీర్వదించవలసిందిగా కోరుతుంది. ధన్యవాదాలు.